హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా జున్నుగాడికి ఉగ్గు తయారు చేస్తున్నాను అనమాట. వాడికి ఏమేమి వేస్తాను ఉగ్గులో, అలాగే ఎట్లా తయారు చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అందరూ వీడియో చూడండి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను నేను. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ తీసుకున్నాను. సేమ్ గ్లాస్ తోటి సగం కంటే తక్కువగా కందిపప్పు, మినపప్పు, ఒక గుప్పెడన్ని సగ్గుబియ్యం, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, రాగులు, ఒక 3-4 టైమ్స్ బాగా కడుక్కొని ఇవి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఒక కాటన్ ది క్లాత్ వేసుకొని దాని మీద మొత్తం ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒకవేళ ఎండ లేకపోతే ఒక ఫ్యాన్ కిందైనా క్లాత్ వేసుకొని ఇలా మొత్తం నీట్గా ఆరబెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని చిన్న మంట మీద కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వేయించుకోవాలి. నా దగ్గర వాల్నట్స్ లేవు. ఒకవేళ మీ దగ్గర వాల్నట్స్ ఉంటే వాల్నట్స్ కూడా వేయండి. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం బాగా ఉపయోగపడుతుంది వాల్నట్ అనేది. ఆ తర్వాత పూల్ మకానా కూడా తీసుకున్నాను నేను. పూల్ మకానా కూడా లైట్గా వేయించుకున్నాను. ఇవి అన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. అలాగే మనం ముందుగా ఎండబెట్టుకున్న బియ్యం, పప్పులు అన్నీ కూడా లైట్గా వేయించుకున్నాక లాస్ట్కి దించే ముందు వాము, జీలకర్ర వేసాను. వాము, జీలకర్ర మాత్రం వేయడం మర్చిపోకండి, ఎందుకంటే పిల్లలకి డైజెషన్కి ఉపయోగపడుతుంది వాము, జీలకర్ర అనేది. ఆ తర్వాత మనము ముందుగా వేయించుకున్న పల్లీలు ఆ పొట్టు తీసుకొని ఇవి అన్నీ ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. చల్లగా అయ్యాక మిక్సీకి పట్టుకోవాలి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా పట్టుకుంటే పిల్లలకి తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇది 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంటుంది.